ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీరామకృష్ణ కథామృతం 3వ అధ్యాయం. శ్రీరామకృష్ణులు విద్యాసాగర్. ప్రథమ పరిచ్ఛేదం. విద్యాసాగర్ ఇల్లు. శనివారం ఆగస్టు 5, 1882. శ్రీరామకృష్ణులు బాడుగబండిలో దక్షిణేశ్వరం నుండి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఇంటికి బయలుదేరారు. భవనాథ్ మా హాజ్రా ఆయనతో ఉన్నారు. శ్రీరామకృష్ణులు హుగ్లీ జిల్లాలోని కామార్పుకూర్ గ్రామంలో జన్మించారు. కామార్పుకూర్లో కామార్పుకూర్కు సమీపంలోని వీరసింహం అనే గ్రామంలో విద్యాసాగర్ జన్మించాడు. శ్రీరామకృష్ణులు బాల్యం నుండి విద్యాసాగర్ దయాగుణాన్ని గురించి విని ఉన్నారు. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వర కాళికాలయంలో ఉంటున్నప్పుడు విద్యాసాగర్ దయాగుణాన్ని, పాండిత్యాన్ని గురించి విని ఆయనను చూడాలని అనేక రోజులుగా ఎదురు చూస్తున్నారు. విద్యాసాగర్ పాఠశాలలో మా ఉపాధ్యాయుడిగా ఉంటున్నాడని విని తనకు విద్యాసాగర్ను కలుసుకోవాలనే కోరిక ఉందని, తనను వారి వద్దకు తీసుకెళ్లగలవా అని శ్రీరామకృష్ణులు మాను అడిగారు. శ్రీరామకృష్ణుల కోరికను మా విద్యాసాగర్కు తెలిపాడు. అందుకు విద్యాసాగర్ సంతోషంగా సమ్మతించి శ్రీరామకృష్ణులను ఒక శనివారం సాయంత్రం 4 గంటలకు పిలుచుకుని రమ్మన్నాడు. ఆయన ఎలాంటి పరమహంస, కాషాయాంబరధారుడా అని విద్యాసాగర్ మాను అడిగాడు. అందుకు మా ఇలా అన్నాడు: లేదండి, ఆయన ఒక అసామాన్య వ్యక్తి. ఎర్ర అంచు పంచ చొక్కా ధరిస్తారు, పాలిష్ చేసిన పాదరక్షలు ధరిస్తారు. రాస్మణి నిర్మించిన కాళికాలయంలోని ఒక గది ఆయన నివాసం. ఆయన గదిలో ఒక మంచం, దాని మీద పరుపు, దోమతెర ఉంటాయి. ఆ పరుపు మీద ఆయన నిద్రపోతారు. ఆయనలో ఎలాంటి బాహ్య చిహ్నాలు ఉండవు. ఆయనకు భగవంతుడు తప్ప మరి ఏమీ తెలియదు. అహర్నిశలు భగవత్ చింతనలోనే గడుపుతారు. శ్రీరామకృష్ణుల బండి దక్షిణేశ్వర కాళికాలయం నుండి బయలుదేరింది. బండి శ్యామ్ బజార్ దాటి ఆమ్హట్ వీధిని చేరుకుంది. అప్పుడు భక్తులు మనం బహదూర్ బాగాన్ దగ్గరకు వచ్చేశాం అన్నారు. శ్రీరామకృష్ణులు బాలుడి మాదిరి ఆనందంతో మాట్లాడుతూ వస్తున్నారు. ఆమ్హట్ వీధి గుండా పోతూ ఉంటే హఠాత్తుగా శ్రీరామకృష్ణులకు భావ పరివర్తనము అయింది. పారవస్య స్థితి కలిగింది. బండి రాజా రామ్మోహన్ రాయ్ నివసించిన ఇంటి మీదుగా పోతూ ఉంటే శ్రీరామకృష్ణుల భావావస్థను గమనించకుండానే ఆ ఇంటిని చూపిస్తూ, ఇది రామ్మోహన్ రాయ్ నివసించిన ఇల్లు అన్నాడు. శ్రీరామకృష్ణులు విసుగు వ్యక్తం చేస్తూ, అలాంటి సంగతులు నాకు ఇప్పుడు పట్టవు అన్నారు. ఆయన భావోన్మత్తులు అవుతున్నారు. బండి విద్యాసాగర్ ఇంటి ముందు ఆగింది. అది ఆంగ్లేయుల పద్ధతిలో నిర్మించిన 2 అంతస్తుల మేడ. ఆవరణ మధ్యలో ఇల్లు కట్టబడి ఉంది. చుట్టూ ప్రహరీ గోడ ఉంది. ఇంటికి పడమర వైపుగా ముఖద్వారం ఉంది. పడమర వైపు ప్రహరీ గోడకు ఇంటికి నడిమి స్థలంలో పువ్వుల తోట ఉంది. కింది అంతస్తు పడమరలో ఉన్న గదిలో నుండి మేడ మీదకి వెళ్ళటానికి మెట్లు ఉన్నాయి. 2వ అంతస్తులో విద్యాసాగర్ నివాసం. 2వ అంతస్తులో ఉత్తరం వైపు ఒక గది, తూర్పు వైపు ఒక హాలు ఉన్నాయి. ఆగ్నేయ మూలలోని గదిలో విద్యాసాగర్ శయనిస్తాడు. దక్షిణం వైపు మరో గది ఉంది. విలువైన పుస్తకాలతో అన్ని గదులు నిండి ఉన్నాయి. గోడలకు షెల్ఫ్లు బిగించి వాటిలో వరుస క్రమంలో చక్కగా బైండ్ చేయించిన పుస్తకాలు అమర్చబడి ఉన్నాయి. హాల్లో తూర్పు వైపున ఒక బల్ల, కుర్చీ ఉన్నాయి. విద్యాసాగర్ ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు పశ్చిమాభిముఖుడై ఉంటాడు. విద్యాసాగర్ను చూడవచ్చిన వారు బల్ల ముందున్న కుర్చీలో కూర్చుంటారు. ఆ బల్ల మీద కలం, కాగితాలు, సిరాబుడ్డి, బ్లాటింగ్ అనే అనేక ఉత్తరాలు, జమా ఖర్చుల పుస్తకాలు, విద్యాసాగర్ రచించిన కొన్ని పాఠ్య పుస్తకాలు ఉన్నవి. ఈ కుర్చీకి దక్షిణం వైపున గదిలో మంచం, పరుపు ఉన్నాయి. ఆయన వాటిపై నిద్రిస్తాడు. ఇంకా అనేక మంది నానా రకాలైన సహాయాలు కోరుతూ సాగర్కి రాసిన ఉత్తరాలు ఉన్నాయి. ఆ ఉత్తరాలలో ఒకటి వితంతువు తన పిల్లలను పోషించే వసతి లేక వారిని సంరక్షించే భారాన్ని స్వీకరించవలసిందని విద్యాసాగర్ను ప్రార్థిస్తూ రాసి ఉండొచ్చు. ఒక విద్యార్థి విద్యాసాగర్ పాఠశాలలో ఉచితంగా చదువుకుంటున్నాడు. కానీ పుస్తకాలు కొనటానికి డబ్బు లేనందున తనకు పుస్తకాలను ఇప్పించవలసిందిగా వ్రాశాడు. ఉద్యోగం ఇప్పించమని, తమ వివాదాలను తీర్పమని, తమ కష్టాలను తెలుపుకుంటూ నిరంతరం విద్యాసాగర్ను సహాయం కోరుతూ అనేక ఉత్తరాలు వస్తూ ఉంటాయి. విద్యాసాగర్ పాఠశాలలోని ఉపాధ్యాయుడు. ఒకరు తన సోదరి వితంతువైనందున ఆమె
భారాన్ని తాను స్వీకరించాలి కాబట్టి వచ్చే జీతం సరిపోదని రాసి ఉండవచ్చును. విద్యాసాగర్ బయట ఊరికి వెళ్ళినందున తనకు ఆయన సకాలంలో పంపే నెలసరి మాన్యం రాకపోవటంతో తాను కష్టపడుతున్నానని మరొకరు రాశారు. శ్రీరామకృష్ణులు ఎర్రంచు పంచ, లాంగ్ క్లాత్ చొక్కా ధరించారు. పంచె చెంగును భుజం మీద వేసుకున్నారు. పాదాలకు పాలిష్ చేయబడి దగదగా మెరుస్తున్న చెప్పులు వేసుకున్నారు. శ్రీరామకృష్ణులు మా చెయ్యి అందివ్వగా బండి దిగారు. ప్రాంగణంలో నానా రకాల పువ్వుల మొక్కలు ఉన్నాయి. మా దారి చూపిస్తున్నాడు. శ్రీరామకృష్ణులు ఇంట్లోకి అడుగులు వేస్తూ పిల్లవాడి మాదిరి తమ చొక్కా గుండీని చూపిస్తూ, నా చొక్కా గుండీ ఊడిపోయింది. దీన్ని తప్పుగా విద్యాసాగర్ భావిస్తారా అని అడిగారు. లేదండి, దీని గురించి పట్టించుకోవద్దు. మీ గురించి ఏదో మరో విధంగా తీసుకోరు అన్నాడు మా. చిన్నపిల్లవాడికి ఒక విషయాన్ని గురించి భరోసా ఇస్తే ఎలా నిశ్చింతగా ఉంటాడో అలాగే శ్రీరామకృష్ణులు మా ఇచ్చిన భరోసాకు నిశ్చింతులైనారు. ద్వితీయ పరిచ్ఛేదం. విద్యాసాగర్ వ్యక్తిత్వం. శ్రీరామకృష్ణులు భక్తులతో మెట్లెక్కి 2వ అంతస్తులోని ఉత్తరం వైపు గదిలోకి వచ్చారు. అప్పుడు విద్యాసాగర్ 4 మూలలున్న పొడవైన పాలిష్ చేయబడ్డ బల్ల ముందున్న కుర్చీలో దక్షిణాభిముఖుడై కూర్చుని ఉన్నాడు. ఆ బల్లకు తూర్పుగా అనుకునేందుకు వీలుగా ఆనుకునేందుకు వీలుగా ఒక కొయ్య బెంచి ఉంది. బల్లకు పడమర దక్షిణలలో కుర్చీలు ఉన్నాయి. విద్యాసాగర్ తన మిత్రులతో మాట్లాడుతున్నాడు. శ్రీరామకృష్ణులను చూడగానే ఆయన్ను ఆహ్వానించటానికి విద్యాసాగర్ లేచి నిలబడ్డాడు. శ్రీరామకృష్ణులు బెంచికి తూర్పువైపు పడమరముఖంగా నిలబడ్డారు. బల్లమీద ఎడమ చెయ్యి ఆంచి చిరపరిచేస్తుడిగా ఆయన విద్యాసాగర్ను తదేకంగా చూస్తున్నారు. భావావస్థలో చిరునవ్వు నవ్వారు. విద్యాసాగర్ వయస్సు సుమారు 22 లేక 23 ఉంటాయి. శ్రీరామకృష్ణుల కంటే 16 లేక 17 పెద్ద. కూర దోవతి చొక్కా ధరించాడు. పాదాలకు చెప్పులు వేసుకున్నాడు. ఒరిస్సా ప్రాంతస్తుల్లా తలమీద పెద్ద ఒత్తైన పిలక మాత్రమే ఉంది. ఆయనది తెల్లని పళ్ళవరుస, కాని అవి కట్టుడు పళ్ళు. పరిమాణంలో తల పెద్దది. సమున్నతమైన లలాటం, కాస్త పొట్టి ఆకృతి. ఆయన బ్రాహ్మణుడు. మెడలో జందెం ఉంది. విద్యాసాగర్లో అనేక సుగుణాలు ఉన్నాయి. మొదటిది విద్యానురాగం. ఒకరోజు మాతో మాట్లాడుతూ నాకు విద్యాధ్యయనం చేయాలనే ఆసక్తి ఎంతో ఉండేది. ఈ సంసారంలో పడి విరామం లేక అవకాశాన్ని కోల్పోయాను అని వాపోయాడు. ఆయనలోని 2వ గుణం భూత దయ. విద్యాసాగర్ దయాసాగరుడు. లేగదూడలకు కడుపారా పాలు లభించవు అనే కారణంగా తను పాలు తాగటం మానేశాడు. కాలాంతరంలో జబ్బు పడినప్పుడు పాలు తాగటం తప్పనిసరి అయినందున తిరిగి తాగటం ప్రారంభించాడు. ఎడ్లకు గుర్రాలకు శ్రమగా ఉంటుందని ఎడ్ల బండిలో గాని గుర్రపు బండిలో గాని ఎక్కేవాడు కాడు. ఒకరోజు మూటలు మోసే కూలివాడొకడు దారిలో పడిపోయి ఉండటం చూశాడు. అతడి పక్కన మూట పడి ఉన్నది. వాడు కలరాతో బాధపడుతున్నాడు. ఆలస్యం లేకుండా ఆ కూలివాణ్ణి స్వయంగా ఎత్తుకొని తన ఇంటికి తీసుకుని వెళ్లి సేవలు చేశాడు. ఆయనలోని 3వ గుణం స్వాధీన ప్రియత. సంస్కృత కళాశాల అధికారులతో కలిగిన అభిప్రాయ భేదాలతో రాజీ పడకుండా కళాశాల ప్రధానోపాధ్యాయ పదవికి రాజీనామా ఇచ్చాడు. 4వ గుణం నిరభిమానత. తన కింద పనిచేస్తున్న ఒక బీద ఉపాధ్యాయుడి కుమార్తె వివాహానికి తానే స్వయంగా వెళ్లి వధువుకు ఒక చీరను వివాహ కానుకగా ఇచ్చాడు. 5వ గుణం మాతృభక్తి మనోబలము. కన్నతల్లి ఈశ్వర్ నువ్వు సోదరుడి వివాహానికి రాకపోతే నేను ఎంతో విచారిస్తాను అని కబురు పంపింది. తక్షణమే మరో ఆలోచన లేకుండా కాలినడకన కలకత్తా నుండి బయలుదేరాడు. దారిలో దామోదర్ నదిని దాటాలి. ఒక్క పడవ కూడా కనపడలేదు. ఈదుకుంటూనే ఆ నదిని దాటి తడి దుస్తులతో వివాహం నాటి రాత్రి సరైన సమయానికి వీరసింహ గ్రామాన్ని చేరుకొని అమ్మ వచ్చాను అన్నాడు. శ్రీరామకృష్ణులకు విద్యాసాగర్ స్వాగత సత్కారాలు సంభాషణ. శ్రీరామకృష్ణులు భావావేశలవుతున్నారు. ఆ స్థితిలో కొంతసేపు నిలబడే ఉన్నారు. మనస్సును ఉన్నత ఆధ్యాత్మిక స్థితి నుండి సామాన్య స్థితికి తీసుకురావటానికి మంచినీళ్లు తాగుతాను అంటున్నారు. ఇంతలో ఇంట్లో ఉండే పిల్లవాళ్ళు స్నేహితులు అక్కడికి వచ్చి నిలబడ్డారు.
శ్రీరామకృష్ణులు భావావేశులై ఒక బెంచి మీద కూర్చున్నారు. ఆ బెంచి మీదనే ఒక మూల 16, 17 సంవత్సరాల బాలుడొకడు కూర్చొని ఉన్నాడు. అతడు తన చదువు నిమిత్తం ధన సహాయం కోరటానికి విద్యాసాగర్ వద్దకు వచ్చాడు. శ్రీరామకృష్ణులు పూర్తిగా భావావిష్టులు అయినారు. ఋషితుల్యులైన శ్రీరామకృష్ణులు ఆ బాలుడి మనోస్థితిని అంతర్దృష్టితో గ్రహించారు. కాస్త దూరంగా జరిగి, అమ్మా, ఈ బాలుడు సంసారాసక్తుడు. నీ అవిద్యా సంసారానికి చెందినవాడు. నీ అవిద్యా బాలుడు అన్నారు. ఆ మాటలు విని మా ఇలా తలపూశాడు. బ్రహ్మ విద్య కోసం వ్యాకులత చెందక కేవలం కూటి కోసం లౌకిక విద్యకై పాటుపడే వ్యక్తి అనర్థాలైన దుఃఖభోగాల పాలవుతాడని శ్రీరామకృష్ణులు సూచిస్తున్నారా ఏమిటి? విద్యాసాగర్ ఎవరినో మంచినీళ్లు తెమ్మని చెప్పి మాతో శ్రీరామకృష్ణులు ఏమైనా తీసుకుంటారా అని అడిగాడు. మా ఆ మాటకు అడ్డు చెప్పకపోవటంతో విద్యాసాగర్ స్వయంగా తానే లోపలికి వెళ్లి మధురభక్ష్యాలు తీసుకుని వచ్చాడు. ఇవి బర్ద్వాన్ నుండి వచ్చాయి అంటూ వాటిని శ్రీరామకృష్ణుల ముందు ఉంచాడు. భవనాథ్, హాజరాలు తమ వంతు స్వీకరించారు. మాకు వాటిని ఇవ్వబోతుంటే విద్యాసాగర్ ఇలా అన్నాడు. ఓ, ఇతడు ఈ ఇంటి మనిషే. ఇతడి గురించి పట్టించుకోనక్కరలేదు. ఒక యువభక్తుణ్ణి గురించి చెబుతూ శ్రీరామకృష్ణులు విద్యాసాగర్తో ఇలా అన్నారు. ఇతడు మంచి యువకుడు. లోన మంచి సారం ఉంది. ఇతడు ఫల్గునది వంటివాడు. ఉపరితలం ఇసుకతో కప్పబడి ఉంటుంది. కానీ కాస్త తవ్వితే లోపల నీటి ప్రవాహం కానవస్తుంది. కొన్ని మధురభక్ష్యాలు ఆరగించిన తరువాత చిరునవ్వుతో శ్రీరామకృష్ణులు విద్యాసాగర్తో మాట్లాడసాగారు. ఈలోపు గదంతా మనుషులతో నిండిపోయింది. కొందరు నిలబడి ఉన్నారు, కొందరు కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు, ఆహా, చివరికి సాగరం వద్దకు వచ్చాను. ఇప్పటి వరకు కాలువలు, మడుగులు, మహా అయితే ఒక నదిని చూశాను. కానీ నేడు ఒక సాగరంతో ముఖాముఖిగా ఉన్నాను. అందరూ నవ్వారు. విద్యాసాగర్ చిరునవ్వుతో, అలాగైతే ఉప్పునీటిని కొంచెం ఇంటికి తీసుకుని వెళ్ళండి. నవ్వులు. శ్రీరామకృష్ణులు, ఓ కాదు, ఉప్పు నీరెందుకు? మీరు అవిద్యాసాగరులు కాదు కదా. మీరు విద్యాసాగరులు. మీరు క్షీరసాగరం. అందరూ నవ్వారు. విద్యాసాగర్, సరే, మీరు అలాగే భావించుకోండి. విద్యాసాగరుని సాత్విక కర్మలు. నీవు సిద్ధుడవే. విద్యాసాగర్ మౌనం వహించాడు. శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు. మీరు ఆచరించేవన్నీ సాత్విక కర్మలు. అవి రజోగుణ ప్రవృత్తాలైన సాత్విక గుణ ప్రేరితాలు. సత్వగుణం నుండే దయ పెళ్ళుబుకుతుంది. ఇతరులకు మంచి వనగూర్చే కార్యాలు రాజసిక రాజసికాలైన ఈ రజస్సుకు సత్వం మూలం కాబట్టి చెరుపు ఏమీ చెయ్యదు. సుఖదేవుడు అనగా సుఖమహర్షి ప్రభృతులైన మునులు జనానికి మతపరమైన శిక్షణను, భగవంతుణ్ణి గురించిన జ్ఞానాన్ని అందించటం కోసం తమలో దయను నిలుపుకొన్నారు. మీరు అన్నదానం, విద్యాదానం చేస్తున్నారు. ఇది చాలా మంచి పని. ఇలాంటి కార్యకలాపాలు నిష్ నిష్కామ దృష్టితో చేస్తే అవి భగవంతుడి వద్దకు తీసుకుని వెళ్తాయి. కానీ ఆధ్యాత్మిక అత్యధిక సంఖ్యాకులు పేరు పుణ్యాల కోసం చేస్తారు. వారి కార్యకలాపాలు నిష్కామాలు కావు. పైగా ఇప్పటికే మీరు సిద్ధులు. విద్యాసాగర్, అది ఎలా మహాశయ? శ్రీరామకృష్ణులు నవ్వుతూ, బంగాళదుంపలు, ఇతర కూరగాయలు ఉడకపెట్టినప్పుడు మెత్తబడతాయి. మీరు అలాంటి మృదు ప్రవృత్తి కలవారు. మీలో పూర్తిగా దయ నిండి ఉంది. విద్యాసాగర్ నవ్వుతూ, మినుములు నూరి ఉడకపెడితే గట్టిపడతాయా? అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణులు, ఆహా, మీరు ఆ రకానికి చెందరు. కేవలం పాండిత్యం ఉన్నవారు పురుగుపట్టిన పండులాంటి వాళ్ళు. అలాంటి పండు గట్టిపడుతుంది, పండదు. అలాంటి పండుకు కాయకున్న తాజాతనం ఉండదు. పండుకు ఉన్న రుచి ఉండదు. అటూ కాదు, ఇటూ కాదు. రాబందులు ఆకాశంలో ఎంతో ఎత్తులో ఎగురుతూ ఉంటాయి. కానీ వాటి చూపు నేల మీద కుళ్ళిన శవాల మీదనే. పుస్తక పాండిత్యం ఉన్నవారు పేరుకు మాత్రమే వివేకవంతులు. వారు కామినీ కాంచనాలకు వసులు. రాబందుల మాదిరి వారు కుళ్ళిపోయిన కళేబరాలను వెతుకులాడుతూ ఉంటారు. అవిద్యా జగత్తుకు వారు బంధితులు. దయ, భక్తి, వైరాగ్యం నిజమైన జ్ఞానానికి వైభవోపేతాలు. విద్యాసాగర్ మౌనంగా ఈ మాటలు విన్నాడు. తక్కినవారు తదేకంగా శ్రీరామకృష్ణులనే చూస్తూ ఆయన వాక్కులను శ్రద్ధతో విన్నారు. తృతీయ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణులు జ్ఞానయోగం, వేదాంత విచారణ. విద్యాసాగర్ సంస్కృత కళాశాలలో చదువుకునేటప్పుడు శ్రేష్ఠతను విద్యార్థిగా
శ్రేష్ఠతమ విద్యార్థిగా పేరు పొందాడు. ప్రతి పరీక్షలోనూ అతడికి స్వర్ణ పతకం లభించింది. ఉపకార వేతనం కూడా ఇచ్చేవారు. చదువు పూర్తయ్యాక సంస్కృత కళాశాల ప్రధానోపాధ్యాయుడిగా నియమింపబడ్డాడు. సంస్కృత వ్యాకరణంలోనూ కావ్యాల్లోనూ ఎంతో ప్రతిభావంతుడు. స్వయం కృషితో ఆంగ్లాన్ని నేర్చాడు. ధర్మ సంబంధిత బోధనలు విద్యాసాగర్ చెయ్యడు. కానీ ఆయన తత్వశాస్త్రాలను అధ్యయనం చేశాడు. ఒకరోజు మా హైందవ దర్శన శాస్త్రాల గురించి మీ అభిప్రాయం ఏమిటి అని విద్యాసాగర్ను అడిగాడు. వేదాంతులు తమ మనోభావాలను వెల్లడించ ప్రయత్నించారు, కానీ విఫలలు అయినారు అని జవాబు ఇచ్చాడు. విద్యాసాగర్ సదా శాస్త్ర విహితమైన కర్మానుష్ఠానాలను ఆచరించేవాడు. జందెం ధరించేవాడు. మాతృభాషలో ఉత్తరాలు రాసేటప్పుడు ముందుగా శ్రీ శ్రీ హరిహి శరణం అని వందన వచనాలతో ప్రారంభించేవాడు. భగవంతుణ్ణి గురించి మీ అభిప్రాయం ఏమిటి అని మరోనాడు మా విద్యాసాగర్ను అడిగాడు. భగవంతుణ్ణి ఎరిగే మార్గమే లేదే అన్నాడు విద్యాసాగర్. అలా అయితే మన కర్తవ్యం ఏమిటి అని ప్రశ్నించగా, మన జనసరళి ఎలా ఉండాలి అంటే, ఇతరులు మనలను ఉదాహరణగా అనుసరించితే ఈ ఇలయే స్వర్గలోకం కావాలి. ప్రతి వ్యక్తి లోకోపకారం కోసం సాయశక్తులా ప్రయత్నించాలి అని బదులు చెప్పాడు. విద్య అవిద్య విషయాల గురించి ముచ్చటిస్తూ శ్రీరామకృష్ణులు బ్రహ్మజ్ఞానుల విషయం తెలిపారు. శ్రీరామకృష్ణులు బ్రహ్మం విద్య అవిద్యలకు అతీతం. అది మాయకు అతీతమైనది. బ్రహ్మ నిర్లిప్తం. దుఃఖాదులు జీవుడికే. శ్రీరామకృష్ణులు ఈ లోకంలో విద్యామాయ అవిద్యామాయ రెండూ ఉన్నాయి. జ్ఞానం భక్తి ఉన్నాయి. అలాగే కామిని కాంచనాలు కూడా ఉన్నాయి. ధర్మాధర్మాలు మంచి చెడ్డలు ఉన్నాయి. కానీ బ్రహ్మం నిర్లిప్తం. మంచి చెడ్డలు జీవుల పట్లే సుమా. ధర్మాధర్మాలు కూడా జీవుల పట్లే. బ్రహ్మాన్ని ఇవేవి అంటవు బ్రహ్మాన్ని ఇవేవి అంటవు. ఒకే దీపం వెలుగులో ఒకడు భాగవతాన్ని చదువుతాడు, మరొకడు దొంగ సంతకాలు చేస్తాడు. కానీ దీపం నిర్లిప్తమే సుమా. సూర్యుడు సజ్జనుల మీద దుర్జనుల మీద ఒకే రీతిగా ప్రకాశిస్తాడు. దుఃఖం పాపం అశాంతి ఇవన్నీ ఏమిటని అడుగుతావా? ఇవన్నీ జీవుడి పట్లనే. బ్రహ్మం నిర్లిప్తం. పాముకు విషం ఉంది. అది కాటు వేస్తే మరణిస్తారు, కానీ పాముకు ఏ హాని వాటిల్లదు. బ్రహ్మం అనిర్వచనీయం. బ్రహ్మం ఏమిటో నోటితో చెప్పలేం. వేదాలు పురాణాలు షడ్దర్శనాలు అన్నీ నాలుకతో ఉచ్చరింపబడినవి, అందుచేత ఎంగిలి అయినవి. బ్రహ్మం ఒక్కటే ఎంగిలి కాని వస్తువు. బ్రహ్మం ఏమిటో నేటిదాకా ఎవరూ చెప్పలేకపోయారు. విద్యాసాగర్ తన మిత్రులతో, ఆహా ఎంత మంచి మాట, ఆహా ఈరోజు నేను కొత్త విషయాన్ని తెలుసుకున్నాను. శ్రీరామకృష్ణులు ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉండేవారు. బ్రహ్మ విద్య నేర్వటానికి ఇద్దరిని ఒక గురువు వద్ద ఉంచాడు. కొన్ని ఏళ్లు గడిచాక వారిద్దరూ గురుకులవాసం నుండి తిరిగి వచ్చి తండ్రికి నమస్కరించారు. వీరికి ఎలాంటి బ్రహ్మజ్ఞానం కలిగిందో తెలుసుకోవాలని తండ్రి పెద్ద కుమారుని దగ్గరికి పిలిచి, నాయనా నువ్వు శాస్త్రాలన్నీ చదివావు కదా, బ్రహ్మం ఎలాంటిదో కాస్త వర్ణించు అన్నాడు. అప్పుడు ఆ పెద్ద కుమారుడు వేదాల నుండి అనేక శ్లోకాలను వల్లిస్తూ బ్రహ్మస్వరూపాన్ని వర్ణించసాగాడు. తండ్రి మౌనంగా విన్నాడు. ఆ తర్వాత చిన్న కుమారుణ్ణి అలాగే ప్రశ్నిస్తే అతడు తల వంచుకొని మౌనం పాటించాడు. నోటి నుండి ఒక్క మాటైనా వెలువడలేదు. చిన్న కుమారుడి ఈ ప్రవర్తనకు తండ్రి ఎంతో ఆనందించి అతడితో, నాయనా బ్రహ్మాన్ని గురించి నువ్వు కొంత తెలుసుకోగలిగావు. బ్రహ్మం ఎలాంటిదో నోటితో చెప్పలేం అన్నాడు. భగవంతుణ్ణి తెలుసుకున్నాం అనుకుంటారు మనుషులు. చీమ ఒకటి చక్కెర పర్వతం వద్దకు వెళ్ళింది. ఒక చక్కెర కణం తినగానే దాని కడుపు నిండిపోయింది. మరో కణాన్ని నోటకరుచుకొని ఇంటి దారి పట్టింది. దారిలో అది ఈసారి వచ్చి పర్వతాన్నంతా తీసుకువెళ్తాను అంటూ తలపోయసాగింది. అల్పజీవులు కూడా బ్రహ్మం విషయంలో ఇలాగే భావిస్తారు. బ్రహ్మం అవ అవాగ్మానస గోచరమని ఎరుగరు. కొంత గొప్పవాడైన బ్రహ్మాన్ని తెలుసుకోగలడా? ఎంత గొప్పవాడైనా బ్రహ్మాన్ని తెలుసుకోగలడా? సుఖ మహర్షి ప్రభృతులు గండుచీమల వంటివారు. ఏడో ఎనిమిదో లేక పదో కణాలు నోట్లో పెట్టుకోగలరు, అంత మాత్రమే. బ్రహ్మం సచ్చిదానంద స్వరూపం. నిర్వికల్ప సమాధి బ్రహ్మజ్ఞానం.
వేదాల్లో, పురాణాల్లో బ్రహ్మాన్ని గురించిన వర్ణన ఎలాంటిదో తెలుసా? సముద్రాన్ని చూసి వచ్చిన ఒకణ్ణి సముద్రం ఎలా ఉంటుందని మరొకడు అడిగాడు. వెంటనే వాడు ఆ అంటూ నోరు తెరిచి, ఆహా! ఏం చెప్పను, ఆ అలలేమిటి, ఆ శబ్దమేమిటి అన్నాడు. శాస్త్రాల్లో బ్రహ్మాన్ని గురించిన వర్ణన కూడా అటువంటిదే. వేదాలు ఆయన ఆనంద స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు అని తెలిపి ఉన్నాయి. సుఖదేవాదులు ఈ బ్రహ్మసాగర తీరాన నిలబడి ఆ జలరాశిని దర్శించారు, స్పృశించారు. వారు ఈ సాగరంలో దిగనే లేదని, ఇందులో దిగితే తిరిగి రాలేరని ఒక వేదాంత శాఖ వారు అంటారు. సమాధి స్థితి పొందితే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. ఇలాంటి స్థితిలో విచారణ పూర్తిగా ఆగిపోతుంది. మనిషి మోగబోతాడు. బ్రహ్మ ఎటువంటి పదార్థమో చెప్పటానికి శక్తి ఉండదు. ఉప్పు బొమ్మ ఒకటి సముద్రం లోతు కనుగొనటానికి బయలుదేరింది. అందరూ నవ్వారు. నీళ్లలో దిగగానే అది కరిగిపోయింది. ఇక సముద్రం లోతు తెలుపడానికి ఎవరు ఉన్నారు? ఇంతలో ఒక వ్యక్తి శ్రీరామకృష్ణులను ఇలా అడిగాడు. సమాధి స్థితిలో బ్రహ్మజ్ఞానం కలిగిన వ్యక్తి మాట్లాడనే మాట్లాడరా? శ్రీరామకృష్ణులు: శంకరాచార్యుల వారు లోక శిక్షణార్థం విద్య నేను నిలుపు నిలుపుకొన్నారు. లేకుంటే సామాన్యులు బ్రహ్మజ్ఞానం పొందాక ఇక మాట్లాడరు. దర్శనం లభించనంత వరకే విచారణ. వెన్నను కాచేటప్పుడు చిటపట శబ్దం వస్తుంది. నీరు ఇగిరి నెయ్యి తయారైతే చిటపట శబ్దం ఆగిపోతుంది. ఆ నెయ్యిలోనే పూరి వేస్తే మళ్ళీ చిటపట శబ్దం ఆరంభమవుతుంది. పూరి కాలిన తర్వాత ఇక శబ్దం ఉండదు. అలాగే సమాధి స్థితి పొందిన వ్యక్తి దేశార్థం మళ్ళీ కిందకి దిగివచ్చి భగవంతుడి గురించి సంభాషిస్తాడు. పువ్వు మీద వాలే వరకే తేనెటీగ ఝుమ్ ఝుమ్ అంటూ పెడుతుంది. పువ్వు మీద వాలి తేనె తాగటం ఆరంభిస్తే ఇక శబ్దం రాదు. అయితే తేనె తాగాక అది మత్తెక్కి ఒక్కోసారి ఝూంకారం చేస్తూ ఉంటుంది. బిందెను నీళ్లలో ముంచేటప్పుడు బుడబుడ శబ్దం వస్తుంది. బిందె నీళ్లతో నిండాక శబ్దం రాదు. అందరూ నవ్వారు. ఆ బిందెలోని నీళ్లు మరో బిందెలో పోస్తే మళ్లీ శబ్దం వస్తుంది. నవ్వులు. చతుర్థ పరిచ్ఛేదం. జ్ఞానం, విజ్ఞానం, ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతాల సమన్వయం. ఋషులకు బ్రహ్మజ్ఞానం కలిగింది. విషయతృష్ట ఈషన్మాత్రమైనా ఉంటే బ్రహ్మజ్ఞానం కలుగదు. ఋషులు ఎంతగా శ్రమపడేవారు. వేకువనే నిద్రలేచి ఆశ్రమాన్ని వదిలి వెళ్ళేవారు. పగలంతా ఏకాంతంలో బ్రహ్మధ్యాన చింతనలలో గడిపేవారు. రాత్రి ఆశ్రమానికి తిరిగి వచ్చి కందమూలాలను ఆహారంగా ఆరగించేవారు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాది విషయాల బారి నుండి మనస్సును దూరంగా ఉంచేవారు. అప్పుడే వారు బ్రహ్మాన్ని తమ ఆంతరంగిక చైతన్యంగా బోధను పొందేవారు. కలికాలంలో జీవులు అన్నగత ప్రాణులు. దేహాభిమానం నశించదు. అలాంటి స్థితిలో సోహం అనటం మంచిది కాదు. అన్ని పనులు చేస్తూ నేనే బ్రహ్మం అనటం ఉచితం కాదు. విషయబుద్ధి త్యజించలేని వారికి నేను భగవద్భక్తుణ్ణి, దాసుణ్ణి అనే భావం నిలుపుకోవటం మంచిది. భక్తి మార్గం అనుసరించి కూడా భగవద్దర్శనం పొందవచ్చు. జ్ఞాని అయినవాడు నేతి, ఇది కాదు, ఇది కాదు విచారణ చేస్తూ విషయబుద్ధిని పూర్తిగా త్యజిస్తాడు. అప్పుడే బ్రహ్మాన్ని తెలుసుకోగలుగుతాడు. ఒక్కొక్క మెటును వదులుతూ మేడ మీదకి చేరుకోవడం లాంటిది ఇది. కానీ విజ్ఞాని అయినవాడు అంటే విశేషంగా తెలుసుకున్నవాడు మరింత ఎక్కువగా దర్శించగలుగుతాడు. మెట్లు ఎలాగైతే ఇటుకలు, బంకమన్ను, సున్నంతో తయారైనాయో మేడ కూడా ఆ వస్తువుతోనే తయారైనదని తెలుసుకుంటాడు. నేతి నేతి అంటూ బ్రహ్మజ్ఞానం ఆర్జించాక మళ్ళీ ఆ బ్రహ్మమే ఈ జీవజగత్తులుగా ఉన్నట్లు తెలుస్తుంది. విజ్ఞాని అయినవాడు నిర్గుణ పరబ్రహ్మాన్ని సగుణ బ్రహ్మంగా కూడా దర్శిస్తాడు. జనులు ఇంటి మేడ మీదనే ఎక్కువసేపు ఉండలేరు. మళ్ళీ దిగి రావలసే ఉంటుంది. సమాధి స్థితి కలిగి బ్రహ్మదర్శనం పొందిన వారు కూడా దిగివచ్చాక జగత్తు, జీవులను భగవంతుడిగానే చూస్తారు. స రి గ మ ప ద ని నీలో ఎక్కువసేపు నిలబడలేరు. నేను అనేది పోదు. అప్పుడు ఆయనే నేను, ఆయనే జగత్తు, జీవులును. ఇలాంటి జ్ఞానానికే విజ్ఞానమని పేరు. జ్ఞాన మార్గం
జ్ఞాన, భక్తి మార్గం ఇవన్నీ భగవంతుణ్ణి చేరే మార్గాలే. భక్ జ్ఞానయోగం, భక్తి యోగం అన్నీ సత్యాలే. మార్గాలన్నీ ఆయన వద్దకు చేర్చేవే. నేను అనే భావన ఉన్నంత వరకు భక్తి మార్గమే సులభం. విజ్ఞాని అయినవాడు బ్రహ్మాన్ని సుమేరు పర్వతంగా సుమేరు పర్వతంలాగా నిశ్చలం, నిష్క్రియంగా గాంచుతాడు. ఈ లోకం ఆయన త్రిగుణాలైన సత్వ, రజస్, తమో గుణాల ద్వారా భ్రవి ప్రభవించింది. కానీ ఆయన నిర్లిప్తుడు. విజ్ఞానాన్ని అయినవాడు విజ్ఞాని అయినవాడు బ్రహ్మాన్ని భగవంతుడిగా దర్శిస్తాడు. ఎవరైతే గుణాతీతుడో ఆయనే షడ్యైశ్వర్య సంపన్నుడైన భగవంతుడిగా చూస్తాడు. ఈ బ్రహ్మాండం మనస్సు, బుద్ధి, భక్తి, వైరాగ్యం, జ్ఞానం అన్నీ ఆయన సంపదలే. నవ్వుతూ ఇల్లు వాకిలి లేనివాణ్ణి ఎవరైనా జమీందారు అని అంటారా? అందరూ నవ్వారు. ఈశ్వరుడు అనగా భగవంతుడు షడైశ్వర్య స్వరూపుడు. లేకుంటే ఎవరు ఆయన మాట వినరు. అంతా ఫక్కున నవ్వారు. విభురూపంలో విభురూపంలో ఏకమే, కానీ శక్తిలో తారతమ్యం. చూడండి ఈ సృష్టి వైచిత్రాన్ని. ఎన్ని వస్తువులు ఉన్నాయో! సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నానా రకాలైన జీవులు ఉన్నాయి. మళ్ళీ వాటిలో మంచి, చెడ్డ, చిన్న, పెద్ద, అంతేకాక కొందరు అధిక శక్తిపరులు, కొందరు అల్పశక్తిపరులు. విద్యాసాగర్, భగవంతుడు కొందరికి అధిక శక్తి, కొందరికి అల్పశక్తి ప్రసాదించాడా? శ్రీరామకృష్ణులు, విభురూపంలో ఆయన సర్వభూతాల్లో నెలకొని ఉన్నాడు. ఆ బ్రహ్మ పిపీలా కాపర్యంతం ఆయనే విరాజిల్లుతున్నాడు. కానీ శక్తి తారతమ్యం ఉంది. లేకపోతే ఒకడు 10 మందిని ఎలా పోరాటంలో ఓడిస్తాడు? ఇంకొకడు ఒక మనిషిని చూసే భయపడి పలాయనం చిత్తగిస్తాడు. అలా కాకపోతే మిమ్మల్ని ఎందుకు అందరూ ఇంతగా గౌరవిస్తారు? మీకు ఏమైనా 2 కొమ్ములు మొలిచాయా? మీకు దయాగుణం ఉంది. మీకు విద్యాబుద్ధి ఉంది. అందుకే ఇతరుల కంటే లోకులు మిమ్మల్ని ఎక్కువగా గౌరవిస్తున్నారు. మిమ్మల్ని చూడ్డానికి వస్తారు. ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటారు కదా? విద్యాసాగర్ చిరునవ్వు నవ్వాడు. శుష్క పాండిత్యం అసారం, భక్తే సారం. కేవలం పాండిత్యంలో ఏదీ లేదు. భగవంతుణ్ణి గురించి తెలుసుకునే ఆత్మసాక్షాత్కారాన్ని పొందే సాధనాలు కనుగొనటానికే పుస్తక పఠనం. ఒక సాధువు వద్ద ఒక పుస్తకం ఉండేది. ఆ పుస్తకం ఏమిటి అని ఒకడు ఆ సాధువుని అడగ్గా ఆయన ఆ పుస్తకాన్ని తెరిచి చూపించాడు. ప్రతి పుటలోనూ ఓం రామ అని రాసి ఉంది. ఇంకేమీ లేదు. గీత ప్రాధాన్యం ఏమిటి? 10 సార్లు గీతా గీత అని పలికితే చివరికి త్యాగి త్యాగి అవుతుంది. గీత బోధ ఏమిటంటే, ఓ జీవులారా, సమస్తాన్ని త్యజించి భగవంతుణ్ణి పొందటానికి ప్రయత్నించండి. సన్యాసి అయినా సంసారి అయినా మనస్సులో నుండి అనురక్తులన్నింటినీ త్యజించాలి. శ్రీ చైతన్యులు తన దక్షిణ దేశ తీర్థాటనంలో ఒక చోట భగవద్గీతను చదువుతున్న ఒక వ్యక్తిని చూశారు. దగ్గరలోనే మరో వ్యక్తి కూర్చొని గీతను వింటూ విలపిస్తున్నాడు. అతడు ఏకధారగా కన్నీళ్లు స్రవిస్తున్నాడు. శ్రీ చైతన్యులు గీతను ఆలకిస్తున్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నీకు ఇదంతా అర్థమవుతుందా అని అడిగాడు. అందుకు అతడు, స్వామి, ఈ సో ఈ శ్లోకాల్లో ఒక్క మాట కూడా అర్థం కావటం లేదు అన్నాడు. అలా అయితే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని చైతన్యులు అడిగారు. అందుకు ఆ వ్యక్తి ఇలా బదులిచ్చాడు, స్వామి, నా ముందు అర్జునుడి రథాన్ని చూస్తున్నాను. శ్రీకృష్ణుడు అర్జునుడు రథంలో కూర్చొని మాట్లాడుకోవటం చూస్తున్నాను. ఇది చూసి ఏడుస్తున్నాను. పంచమ పరిచ్ఛేదం. భక్తియోగ రహస్యం. విజ్ఞాని ఎందుకు భక్తిని అవలంబిస్తాడు? ఎందుకో తెలుసా? దీనికి జవాబు నేను అనే అహంబుద్ధి పోజాలదు కాబట్టి. సమాధి స్థితిలో అహంబుద్ధి తొలగిపోతుంది, కానీ మళ్ళీ వచ్చి చేరుతుంది. సామాన్యులకు అహంబుద్ధి ఎన్నటికీ పోనే పోదు. రావి చెట్టును ఈ రోజు నరికివేస్తే మర్నాడు తిరిగి అంకురిస్తుంది. అందరూ నవ్వారు. జ్ఞానలబ్ధి పొందాక కూడా అహం బుద్ధి ఎక్కడో నుండో వచ్చి పడుతుంది. కలలో పులిని చూశాక మెలకువ వచ్చాక కూడా గుండె దడదడమని కొట్టుకుంటుంది. ప్రాణి కొట్లు ప్రాణి కోట్లు అహంభావంతో అనేక అగచాట్లకు లోనవుతారు. ఎద్దు అంబా అంబా, అహం అహం అంటూ అరుస్తుంది. అందుకే అన్ని ఇక్కట్ల పాల్పడుతుంది.
నాగలికి కడతారు. భూమిని దున్నే సమయంతో దెబ్బలు తింటుంది. ఎండకు ఎండి వానకు తడిసి కష్టపడుతుంది. ముసలిది అయ్యాక కసాయివాడు దాన్ని నరికి దాని తోలు వలిచి దాంతో చెప్పులు కుడతాడు, డోలు చేస్తాడు. అప్పటికీ దెబ్బలు తప్పవు. నవ్వు. దాని కష్టాలకు అంతే లేదు. ఆ తరువాత దాని పేగులు నరాలు చీల్చి దూది ఏకేవాడి పనిముట్టు తయారవుతుంది. దూదే దూదేకేవాడు దూది ఏకుతుంటే అప్పటికి తెలివి వచ్చి తుహుం తుహుం అంటుంది. అంటే నువ్వే నువ్వే. అప్పుడే దాని కష్టాలు తీరుతాయి. ఓ భగవంతుడా, నేను నీ దాసుణ్ణి, నువ్వు ప్రభువు, నేను బిడ్డను, నువ్వు తల్లివి. ఒకసారి శ్రీరాముడు ఆంజనేయుణ్ణి ఇలా అడిగాడు, మారుతి, నువ్వు నన్ను ఎలాంటి భావంతో చూస్తావు? అందుకు హనుమంతుడు ఇలా జవాబిచ్చాడు, రామచంద్ర, ఎప్పుడైతే నాలో నేను అనే భావం ఉంటుందో అప్పుడు నువ్వు పూర్ణుడవు. నేను నీ అంశను. నువ్వు ప్రభువ్వి, నేను దాసుణ్ణి. కాని ఓ రామ, తత్వజ్ఞానం కలిగినప్పుడు నువ్వే నేను, నేనే నువ్వుగా గాంచుతాను. సేవ్య సేవక భావం మంచిది. నేను అనే అహంబుద్ధి పోదు కాబట్టి వెధవను, దాసుడిని అనే నేనుగా ఉండనివ్వు. విద్యాసాగర్కి బోధ. నేను నాది ఇదే అజ్ఞానం. నేను నాది ఈ రెండు అజ్ఞానం. నా ఇల్లు, నా డబ్బు, నా విద్య, నా సంపద, ఈ భావాలన్నీ అజ్ఞాన జనితాలు. ఓ భగవంతుడా, నువ్వే కర్తవు. ఈ వస్తువులన్నీ, ఇల్లు వాకిలి భార్యాపుత్రులు బంధువులు స్నేహితులు, ఇవన్నీ నీకు చెందినవే. ఇలాంటి భావం జ్ఞానం ద్వారానే కలుగుతుంది. ఎల్లప్పుడూ మృత్యువును జ్ఞాపకం ఉంచుకోవాలి. మరణించాక ఉండేదేమీ లేదు. గ్రామం నుండి కలకత్తా నగరానికి ఉద్యోగం చేయటానికి వచ్చినట్లుగా ఏదో కొన్ని కర్మలు నిర్వర్తించటానికై ఈ లోకంలోకి వస్తాం. యజమాని తోటను చూడ్డానికి ఎవరైనా వస్తే తోటమాలి వారిని వెంట పెట్టుకుని, ఇది మా తోట, ఇది మా తటాకం అని తోటంతా చూపిస్తాడు. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు యజమాని తోటమాలిని పని నుండి తొలగించి వేస్తే మామిడి చెక్కతో చేసిన తన పెట్టె కూడా తీసుకుపోయే అధికారం అతడికి ఉండదు. ద్వారా ద్వారకాపలావాడి చేత రహస్యంగా పంపిస్తాడు. అందరూ నవ్వారు. భగవంతుడు రెండు సందర్భాలలో నవ్వుతాడు. రోగి తల్లితో, వైద్యుడు ఏం భయం లేదమ్మా, నీ బిడ్డకు నయం చేస్తాను అని అంటాడు. అది విన్న భగవంతుడు, నేను చంపబోతున్నాను, వైద్యుడు తానే రక్షించేవాణ్ణని భావిస్తున్నాడు అంటూ ఒకసారి నవ్వుతాడు. వైద్యుడు నేనే కర్తను అని తలపోస్తున్నాడు. భగవంతుడే కర్త అనే సంగతిని అతడు మరచిపోయాడు. ఇద్దరూ అన్నదమ్ములు భూమి పంచుకుంటూ ఈ వైపు నాది ఆ వైపు నీది అంటున్నప్పుడు నా ఈ జగద్బ్రహ్మాండాన్ని వాళ్ళు నాది నీది అంటున్నారు అనుకుని భగవంతుడు నవ్వుతాడు. భక్తి విశ్వాసాలే మార్గం. కేవలం విచారణ వల్ల భగవంతుణ్ణి పొందగలమా ఏమిటి? ఆయన దాసుడువై ఆయన్ను శరణుజొచ్చి ఆయన్ను స్మరించు. నవ్వుతూ విద్యాసాగర్ వైపు తిరిగి మీ భావం ఏమిటి అని అడిగారు. విద్యాసాగర్ చిరునవ్వుతో, ఆ విషయం నేను మీకు మరో రోజు ఒంటరిగా ఉన్నప్పుడు చెబుతాను. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణులు చిరునవ్వుతో, కేవలం పాండిత్యం ద్వారా విచారణ చేస్తూ భగవంతుణ్ణి తెలుసుకోవటం అసంభవం. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు ప్రేమోన్మత్తులై పాడనారంభించారు. చూసారా, ఆమె గర్భమున అమరియున్న పిండాండంబులు ఇంకా షడ్దర్శనములవై శక్తిహీనములు తల్లి విషయమును తెలియచేయుటకు కేవలం పాండిత్య భగవత్ సాక్షాత్కారాన్ని కలిగించదు. విశ్వాస బలం. భగవంతునిపై విశ్వాసం మహాపాతకి. భక్తి విశ్వాసాలు కావాలి. విశ్వాసం యొక్క శక్తిని చూడండి. ఒకడు లంక నుండి సముద్రాన్ని దాటాలి అనుకున్నాడు. అప్పుడు విభీషణుడు అతనికి ఒక వస్తువునిచ్చి, దీన్ని నీ ఉడుపుల చెంగులో కట్టుకో. అప్పుడు నువ్వు నిర్విఘ్నంగా సముద్రాన్ని దాటగలవు. సముద్రంపై నువ్వు నడిచే వెళ్ళగలవు. కానీ ముడిని మటుకు విప్పి చూడొద్దు. అలా చేస్తే తక్షణమే మునిగిపోతావు అని హెచ్చరించాడు. ఈ విశ్వాస బలంతో అతడు అవలీలగా సముద్రం మీద సాగిపోతున్నాడు. కొంత దూరం వెళ్ళాక విభీషణుడు తనకు ఇచ్చిన వస్తువు ఏమిటో చూడగోరి ముడిని విప్పి చూశాడు. అందులో ఒక ఆకు మీద రామనామం రాసి ఉంది. దాన్ని చూసి ఓ ఇంతేనా అని అతడు అనుకుంటుండగానే సముద్రంలో బుడుంగుమని మునిగిపోయాడు.
హనుమంతుడు రామనామం మీది విశ్వాస బలం చేతనే సముద్రాన్ని లంఘించగలిగాడు. కానీ సాక్షాత్తు శ్రీరాముడు సముద్రాన్ని దాటడానికి వారధిని నిర్మించవలసి వచ్చింది అనే లోకోక్తి ఉంది కదా. యథార్థంగా భగవంతుడి మీద విశ్వాసం కలిగితే పాపం చేసిన మహాపాతకం చేసిన అతడికి ఎలాంటి భయమూ ఉండదు. ఇలా విశ్వాసం మహత్యాన్ని తెలుపుతూ శ్రీరామకృష్ణులు ఉన్మత్తులై భక్తితో పాడనారంభించారు. షష్ఠ పరిచ్ఛేదం భగవత్ ప్రేమే జీవితోద్దేశం. శ్రీరామకృష్ణులు ప్రసంగాన్ని కొనసాగించారు. విశ్వాసం, భక్తి. భక్తి ద్వారా భగవంతుణ్ణి సులభంగా పొందగలం. ఆయన్ను ప్రేమ పారవస్యంతో పొందగలం. ఆ మాటలు అంటూ శ్రీరామకృష్ణులు తిరిగి పాడసాగారు. పాట పాడుతూ శ్రీరామకృష్ణులు సమాధి నిమగ్నులు అయినారు. ఆయన బల్ల మీద ఆసీనులై ఉన్నారు. చేతులు జోడించి ఉన్నారు. శరీరం నిటారుగా నిశ్చల స్థితిలో ఉంది. కళ్ళరెప్పలు కిందికి వేలాడి ఉన్నవి. అందరూ ఈ అద్భుత దృశ్యాన్ని ఆశ్చర్యంతో చూస్తున్నారు. విద్యాసాగర్ కూడా తదేక దృష్టితో మాటా పలుకు లేకుండా చూస్తున్నాడు. శ్రీరామకృష్ణులు కొంతసేపటికి మామూలు స్థితికి వచ్చి దీర్ఘ నిశ్వాసం విడిచి చిరునవ్వుతో తిరిగి మాట్లాడసాగారు. భగవద్దర్శనానికి కావలసింది భావప్రేమ, భక్తి. భగవంతుణ్ణి ప్రేమించాలి. ఎవరైతే బ్రహ్మమో ఆయన్ను అమ్మా అని పిలవాలి. ఇలా అంటూ ఈ పాటను పాడారు. మొదట విశ్వాసం, తరువాత భక్తి. రాంప్రసాద్ తన మనస్సును భగవత్తత్వాన్ని ఊహించమంటున్నాడు. వేదాల్లో ఎవరిని బ్రహ్మమని సంబోధిస్తారో ఆయన్నే నేను అమ్మా అని సంబోధిస్తున్నట్లు అర్థం చేసుకోమని తన మనస్సుతో అంటున్నాడు. ఎవరు నిర్గుణుడో ఆయనే సగుణుడు. ఆయనే బ్రహ్మం. ఆయనే శక్తి. నిష్క్రియావస్థలోనూ బ్రహ్మమని చెబుతారు. సృష్టి స్థితి ప్రళయాల్లో ఆ ఆద్యాశక్తి లేక కాళీమాత అని పిలుస్తారు. బ్రహ్మం శక్తి అభిన్నం. అది ఎలాంటిదంటే అగ్ని దాని దహక శక్తి వంటిది. దహ దాహక శక్తి వంటిది. దాహ దాహక శక్తిని గురించి చెబితే అగ్నిని గురించి చెప్పినట్లే. అలాగే అగ్నిని గురించి చెప్తే దాహక శక్తిని గురించి చెప్పినట్లే. చివరికి రెండు ఒకటే, వేరు కావు. బ్రహ్మమే అమ్మ అని సంబోధింపబడుతోంది. అమ్మ అంటే ఎంతో ప్రియమైన వస్తువు కదా. భగవంతుణ్ణి ప్రేమించగలిగితే ఆయన తప్పక లభిస్తాడు. కావలసినవి భావం, భక్తి, ప్రేమ, విశ్వాసాలు. ఒక పాట వినండి. కావలసింది చిత్తం తద్గతమవ్వటం, అంటే ఆయనలో లీనమవ్వడం. భగవంతుణ్ణి ఎంతగానో ప్రేమించాలి. సుధా పుష్కరిణి అంటే అమృత సరోవరం. అందులో మునకవేస్తే మానవుడు మరణించడు, అమరుడవుతాడు. అధికంగా భగవంతుణ్ణి తలపోస్తూ ఉంటే పిచ్చి పడుతుందని కొందరి అభిప్రాయం. కానీ అలా తలచటం పొరపాటు. ఇది అమృత సరోవరం, సుధాసాగరం. వేదాల్లో దీన్ని అమృతం అంటారు. అందులో మునిగితే మరణించరు, అమరులవుతారు. నిష్కామ కర్మ లేదా కర్మయోగం లోకహితం. శ్రీరామకృష్ణ అండ్ ద యూరోపియన్ ఐడియల్ ఆఫ్ వర్క్. పూజ, హోమం, యాగం, యజ్ఞాలు నిష్ప్రయోజనాలు. భగవంతుడి మీద ప్రేమ కలిగితే ఇలాంటి కర్మలు ఆచరించటానికి ఎక్కువ అవసరం ఉండదు. గాలి వీచనంత వరకే విసనకర్ర ప్రయోజనం. దక్షిణపు గాలి వీచనారంభిస్తే విసనకర్ర అవసరం లేదు. విద్యాసాగర్తో మీరు చేసే పనులన్నీ సత్కర్మలే. కానీ నేను కర్తను అనే అహాన్ని వదిలిపెట్టి నిష్కామంగా చేయగలిగితే ఎంతో మంచిది. ఇలాంటి నిష్కామ కర్మ చేస్తుంటే భగవద్ దర్శనం కలుగుతుంది. భగవంతుడి పట్ల భక్తి ప్రేమలు ఎంతగా అధికమవుతాయో అంతగా మీ పనులు తగ్గిపోతాయి. ఇంటి